షర్మిల ఆమె కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి రోజు రోజుకి ఆమె వేగాన్ని పెంచుతూ ఈ అవినీతి అసమర్థక పాలనను ఎత్తిచూపుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉండే అనేకమైన లొసుగులను పత్రికాముఖంగా బహిర్గతపరుస్తూ ఆమె రోజు రోజుకి వైఎస్ఆర్సీపీ పార్టీ ఓట్లను గండి కొడుతూ ఎన్నికల సమయానికి కనీసం 10 నుంచి 15% వైఎస్ఆర్సీపీ ఓట్లను కొల్లగొట్టి ఆ విధంగా ఆమె తిరగటం వల్ల ఆమె యాత్రల వల్ల జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి లాభపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. హైకమాండ్, కాంగ్రెస్ హైకమాండ్ ఆమె యొక్క పనితీరుని ప్రశంసిస్తున్నారు. చక్కగా ఉన్న లోపాలను ఎత్తిచూపుతూ జగనన్న ఆయన యొక్క పనితీరుని బయట వాళ్ళు మాట్లాడే కంటే సొంత చెల్లి ఆమె మాట్లాడటం సమంజసమని భావిస్తున్నారు. ఇప్పుడు షర్మిలకు కర్ణాటకలో రాజ్యసభ సీటు ఫిబ్రవరి 27న జరిగే ఎన్నికల్లో ఆమె అక్కడి నుంచి రాజ్యసభకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి.